నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. గురుగారు, మణిద్వీపేశ్వరి అమ్మవారు మనకి ఒంటి మీదకి పూంటారా గురుగారు? ఎందుకంటే రీసెంట్గా నిజామాబాద్లో చూస్తే కనుక అక్కడ మణిద్వీపేశ్వరి అమ్మవారు ఒంటి మీదకి వచ్చారని చెప్పి అక్కడ జ్యోతి అనే ఒక టీచర్ అనుకుంటా ఆమె యాక్చువల్గా. సో ఆమె అయితే కనుక బాగా ప్రచారం చేసేస్తున్నారు. వాళ్ళ ఇంట్లోనే గుడిలాగా కట్టేసి జనాలైతే మటుకు చాలా మంది నమ్మి వెళ్తున్నారు. మరి కొంతమంది రియల్గా వాళ్ళు అనుభూతి చెందారో ఏమో తెలియదు, కానీ వాళ్ళు చెప్పేవైతే కనుక మీరు చెప్పినాకే అమ్మ నాకు మీరు చెప్పినట్లు జరిగింది అని కూడా చెప్తూ వస్తున్నారు అక్కడ కొంతమంది. దీని మీద అయితే అది కరెక్ట్ కాదు. పూనకాలు అనేది అమ్మవారు అలా ఒంటి మీదకి వచ్చినా అంతసేపు ఉండరు, అన్ని రోజులు ఉండరు. ఆమె ఎలా చెప్తుందంటే నాకు అమ్మవారే చెప్తున్నారు మీకు ఇట్లా జరిగింది అన్నట్లు కూడా చెప్తుంది అనమాట. లైవ్ లో అమ్మవారితో మాట్లాడుతున్నట్టు చెప్తుంది, ఆమెలోనే అమ్మవారు ఉన్నట్లు చెప్తుంది. అలాగే వాళ్ళ ఇంట్లో పెట్టిన విగ్రహం కూడా కదులుతుంది అన్నట్లు కూడా చెప్తున్నారు అనమాట. ఇవి కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా మేము చూసాం అన్నట్లు చెప్తున్నారు. కాకపోతే అవి అసలు నిజం అంటారా? ఇట్లాంటివి జరిగే ఛాన్స్ ఉందంటారా? ఒక్కసారి తెలియజేస్తారా? నేను కూడా ఈ మధ్య చూస్తున్నానండి. నేను యాక్చువల్గా ఆ ప్లేస్కి అయితే వెళ్ళలేదు. వాట్ ఈస్ ట్రూత్ అనేటువంటిది నాకు కూడా ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్లో చూసేటువంటి వీడియోల వరకే నాకు ఐడియా ఉంది. పాపం ఒక ఛానల్ తను దాని గురించి చాలా ఎక్స్పోజ్, అంటే కొంతవరకు పాజిటివ్గా వెళ్ళారు, దాని తర్వాత మళ్ళీ అది ఫేక్ అని చెప్పారు. కొంతమంది జనాలేమో అది నిజమే అంటున్నారు. దీనివల్ల ఏమైపోతుందంటే చూసేటువంటి ప్రజలకి అసలు అబద్ధమా నిజమా అని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే అది ఫేకా నిజమా ఫేకా అనేది భగవంతుడికి తెలుసు, వాళ్ళకి తెలుసు. దాని ద్వారా ఎవరైనా మోసపోతే లేకపోతే లాభం ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. అయితే నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇన్ని గుళ్ళు, ఇన్ని క్షేత్రాలు, ఎన్నో మహిమగళ్ళు ఉండగా ఎందుకు జనాలు వెళ్తున్నారు? దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. అంటే ఎందుకు వెళ్తున్నారంటే ఎంతమందికి ఎన్ని సమస్యలు ఉన్నాయి, అసలు సమస్య ఎందుకు వస్తుంది? మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడైనా ఒక వింత కలిగిందనగానే మొన్న ఎర్రవరంలో నరసింహస్వామి అక్కడ వెలిచారనగానే జనాలు తండోపతండాలకు వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళినటువంటి ప్రదేశానికి వెళ్ళే మధ్యలో కొన్ని వేల గుళ్ళు ఉంటాయి, ఎందుకు వెళ్ళలేదు? అంటే దేవుడు నిజంగా వచ్చేసాడు, మా కష్టాలు చెప్పుకోవాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీ ఇంటి దగ్గర ఉండే టెంపుల్లో దేవుడు లేడా? మనకి శాస్త్రం ఏం చెప్తుంది? మన హృదయంలోనే ఉన్నాడని చెప్తుందిగా. అవును. సహస్రారాంబుజారూఢ సుధా సారాభి వర్షిణి తటిల్లతా సమరచి షట్చక్రో పరిసంస్థిత అని చెప్తుంది. సహస్రారంలో ఉన్నాను, నీ హృదయంలో 6 చక్రాల చుట్టూ మెరుపు తీగలా తిరుగుతున్నాను, నేను ఉన్నాను బాబోయ్ మొర్రో అని చెప్పి మొత్తుకుంటుంటే ఎందుకు వెళ్తున్నారు అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే వాళ్ళకి కావాల్సిన మ్యాజిక్స్, జనాలకు కావాల్సిన ఇన్స్టెంట్ మ్యాజిక్స్. నీ కర్మ అంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి ఉద్యోగం లేదు, లేకపోతే సంతానం కలగటం లేదు, ఏదో ప్రాబ్లం ఉంది, అక్కడికి వెళ్ళగానే ఏదో మిరాకిల్ జరుగుతుంది అని నమ్మాడు. కొంతమందికి జరిగింది, కొంతమందికి జరగలేదు. అది ఏ పాయింట్ వల్ల జరిగింది అనే విషయాన్ని మనం పట్టుకోవాలి. ఎలా అంటే నీకు ప్రగాఢమైన నమ్మకం, ఇదే నమ్మకాన్ని నువ్వు ఇంట్లో ఉండి లలిత చదువుకున్నా జరుగుతుంది అంట. నేను ఇదే నమ్మకాన్ని ఒకసారి ఏమైందంటే యథార్థంగా ఒకసారి జరిగిన సంఘటన చెప్తాను నేను. ఒక అతనికి సంతానం లేదు అసలు. ఆయన ఎన్నో తిరిగాడు, ఏదేదో చేశాడు. బట్ ఆయన చేశాడని చెప్పాను చూసారా, ఇవన్నీ కూడా ఓన్లీ 90% వరకే అతను నమ్మకంతో చేశాడు, 100% నమ్మకంతో చేయలే. అప్పుడు వాళ్ళ బాబాయ్ ఒక ఆయన ఏం చేశాడంటే, నేను హిమాలయాలకు వెళ్ళాను, అసలు ఆయన చేత్తో ఇలా పట్టుకొని ఇలా కళ్ళు మూసుకొని అనగానే చేతులకు ఏదంటే అది వస్తుంది, ఏదంటే అది. మీరు ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక కెమెరా కావాలన్నారు, ఇలా అనగానే కెమెరా వచ్చేస్తుంది, ఇలా అనగానే మామిడి పండు వస్తుంది, ఇలా అంటే ఇంకేదంటే అది వస్తుంది, ప్రపంచంలో ఏదంటే అది వస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళి నేను చాలా బతిమిలాడి ఆయన కాళ్ళు పట్టుకొని ఏడిస్తే ఆయన ఇలా అని ఒక రాయి ఇచ్చాడు, ఈ రాయిని మీ అబ్బాయిని పూజించమని చెప్పి వెంటనే సంతానం కలుగుతుంది అన్నారు. నాకు అసలు అక్కడి నుంచి వణుకు పుట్టుకొస్తుంది ఆ రాయి పట్టుకొని వస్తే అన్నాడు. అనగానే అవునా నా రాయి చూశాడు, ఈయనకి ఫీల్ అయ్యాడుగా, అవునా ఎట్లా చేయాలి పూజ ఇది అనగానే పూజలో పెట్టుకోవాలట, రోజు గంధంతో పూజ చేయాలట, ఖచ్చితంగా నీకు సంతానం కలుగుతారని చెప్పారు. పలానా మంతకల కలిగేశారు సంతానం. అర్థం కదా అని పిలిచాడు. చిన్నాన్న ఏంటి చిన్నాన్న, ఎవరు చిన్నాన్న, వెళ్దాం చిన్నాన్న హిమాలయాలకి. ఆయన దగ్గరికి వెళ్దాం రా.
నిన్ను ఒకటి అడుగుతాను చెప్పరా అన్నాడు. ఏంటి చిన్నాన్న చెప్పు, నీకు దేవుడి మీద నమ్మకం ఉందా అని. ఉంది చిన్నాన్న, ఎందుకు లేదు చిన్నాన్న, ఉంటాను కదా ఇంతమంది, ఇన్ని దేవతలు తిరిగాను, ఇంతమందితో తిరిగాను, ఇన్ని ఆలయాలు తిరిగాను, దేవుడు ఎక్కడ ఉంటాడురా, అంతటా ఉంటాడని చెప్తారు కదా చిన్నాన్న. మనకి మన నరసింహస్వామి ప్రహ్లాదుడు ఎక్కడున్నాడంటే ఇందుగడలు అందులేడని సందేహంబు వలదు, చక్రి ఎందెందు వెతికి చూసి అందే గలడు అంటారు కదా, ఎక్కడైనా ఉన్నాడు. మరి ఎందుకురా, ఓన్లీ అందులో నుంచి ఎందుకు వచ్చింది నీకు రిజల్ట్, మరి ఇన్ని చేస్తే ఎందుకు రాలేదంటే, ఏమో అక్కడ మహిమ ఉందేమో, మహిమ అంతటా లేదా అంటే, లేదని నేను చెప్పలేనే అంటాడు. కాదురా, మహిమ అంతటా ఉంది, నమ్మకం నీకు ఒక దగ్గర ఆగింది. మహిమ అంతటా ఉంది, నమ్మకం నీకు ఒక దగ్గర ఆగింది. ఫస్ట్ మనం ఏం చేసినా నమ్మకంతో చేయాలి. పూర్తి నమ్మకంతో నువ్వు చేయలేదురా, అది నేను ఎక్కడి నుంచి తీసుకురాలేదు, ఇంటి మన 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 పెరట్లోనే ఉండే రాయిరా అని చెప్పాడు. వీడు పడిపోయాడు అక్కడ. ఏం కాదు అంటాడు. లేదురా అని ఫోటో తీసాడు అనమాట. ఇదిగో ఇక్కడ నుంచి తీసినరా, ఈ వీడియో చూడని వచ్చాడు. ఇది ఏంటి చిన్న, ఇంత నన్ను పిచ్చోండి చేశాడు. పిచ్చోండి చేయడం కాదురా, పరమాత్మ అంతటా ఉన్నాడు, నువ్వు అరకొర నమ్మకంతో చేసావు, నువ్వు అరాకొర నమ్మకంతో చేసావు. ఇప్పుడు వీళ్ళందరూ పరిగెట్టుకొని వెళ్తున్నారు సార్ మణిద్వీపం. నేను అది తప్పు అని నేను అనను, రైట్ అని నేను అన్నాను. ఎందుకంటే నేను చూడలేదు, చూడలేని విషయాన్ని మనం జడ్జి చేయకూడదు అంటా నేను. అక్కడ నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. ఇప్పుడు నేను నిజము అని చెప్తే పొలమును పరిగెడితే అప్పుడు అబద్ధం అయితే ప్రాబ్లం వస్తుంది. నేను అబద్ధం అని చెప్తే నిజంగా అక్కడ నిజం ఉంటే పాపం వాళ్ళని మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అంటే నిజంగా అమ్మవారు దేవతా శక్తి వస్తే కనుక మనలో వచ్చే మార్పు ఏంటి? కొత్తగా రావడం ఏంటి? అరే లలితా సహస్రనామాల్లో అందరిలో ఉందని చెప్తే మళ్ళీ కొత్తగా రావడం ఏంటంటా నేను. ఇప్పుడు మీరు లేదంటారా చెప్పండి, లలిత చేస్తారు కదా మీరు రోజు, మీరు అందులో ఉందా లేదా శ్లోకంలో? ఉంటుంది గురుగారు. అంటే అలానే కాదు, అలా మహిమలు అనేది చూస్తామా అంటే మనం అనుభూతి చెందుతాము. ఇట్లా లైవ్ లో మీకున్న కష్టానికి ఇప్పుడు పక్కన అమ్మవారు నాకు చెప్తున్నారు మీకు పలానా ఇది ఉంది. చాలా విద్యలు ఉన్నాయండి, అంతదాకా ఎందుకు. ఇప్పుడు నేను మీకు ఇప్పుడు ఒక ఫోన్ కాల్ చేస్తాను. నేను ఒక యోగా దానికి అటెండ్ అయ్యి వచ్చా, 3 రోజులు లేను సిటీలో, బయటికి వెళ్ళి వచ్చా. వచ్చేటప్పుడు కారులో అప్పటికప్పుడు ఆయన జాతకం చెప్తే ఆయన ఆశ్చర్యపోయాడు. సార్ అని చెప్పి కారుకి దండం పెట్టాడు. విద్యలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, దేవతా సంబంధించిన యోగం ఉంది కొంతమందికి. అట్లాగా ఇప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఎలా అంటే స్వప్నాంజనేయం అని ఒక విద్య ఉంటుంది. స్వప్నాంజనేయ విద్య కనుక మీరు సాధన చేస్తే, మీరు పొద్దున్న వెళ్ళి వాళ్ళకి ఇచ్చారనుకోండి పేపర్, నా సమస్య ఇది అని, రేపు పొద్దున్న రాండి అంటారు. రాత్రి జపం చేసి పడుకుంటే స్వప్నంలో ఒక ఆంజనేయ స్వామి వచ్చి ఈ సమస్యకి ఇది పరిష్కారము అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తెల్లారు వెళ్ళాక, అయ్యా నాకు రాత్రి ఆంజనేయ స్వామి చెప్పారు ఇది చేయండి, ఈరోజు ఈ పలానా రోజు పలానా సమయానికి ఈ సమస్య తీరిపోద్దని చెప్తారు. కర్ణ పిశాచిని అని ఉంది. ఆ సాధన చేస్తే మన వీడియోలో చేసాం అనుకోండి, సాధన చేస్తే తను వచ్చి చెప్తూనే ఉంటుంది మీకు ఏంటి, మీరు ఎందుకు వచ్చారు, ఏం తిన్నారు, పొద్దున్న ఏం తిన్నారు, మధ్యాహ్నం ఏం తిన్నారు, రాత్రి ఏం తినబోతున్నారు, మీరు లాస్ట్ వీక్ ఏం తిన్నారు, ఎవరితో గొడవ పడ్డారు, ఆ రోజు ఏ డ్రెస్ వేసుకున్నారు అని చెప్పేస్తుంది. అయితే ఒకటి నేనేమంటానంటే, అమ్మవారు వచ్చి పలికిస్తుందా అంటే పలికిస్తుంది. అక్కడ ఫ్రాడ్ జరగవచ్చు, చెప్పలేము, నిజం జరగవచ్చు, మనం చెప్పలేము. ఎందుకంటే మనం చూడలేదు. ఏది పడితే అది నోటితో మైక్ ఉంది కదా, లేకపోతే కెమెరా ఉంది కదా అని ఫ్రాడ్ అని చెప్పేసేయకూడదు, నిజమని చెప్పకూడదు. మనం చూడలేదు వెళ్ళి. నేను వెళ్ళినా సరే నేను చెప్పలేనేమో. అంటే నేను అనేది ఏంటంటే, అక్కడికి వెళ్ళినా కూడా అప్పటికప్పుడు నేను ఎట్లా గెస్ట్ చేస్తాను, నేను అది ఫ్రాడ్ అని కానీ మంచిదని కానీ. నేననేది ఒకటే, మీరు ఫ్రాడా మంచిదా పక్కన పెట్టేసేయండి. మీలోనే అమ్మవారు ఉన్నారు, మీరు ఎందుకు కంగారు పడతారంట. నేను మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ఇప్పుడు ఇందాక నేను జరిగిన యథార్థ సంఘటన ఏం చెప్పానో అందులో మీరు తీసుకుంటే, అక్కడ అసలు అంత తిరిగాడు కానీ ఎక్కడో సందేహం. వీళ్ళ బాబాయ్ ఏం చెప్పాడు అక్కడ, అరే ఇలా పట్టుకోగానే వచ్చేసింది, పిల్లి అంటే పిల్లి వచ్చేసింది, కుక్క అంటే కుక్క వచ్చేసింది, కెమెరా అంటే కెమెరా వచ్చేసింది అనగానే నమ్మకం వచ్చేసింది. అవునా, ఏంటది? నిజంగా అలాంటి విద్యలు ఉన్నాయి తెలుసా మీకు? ఓకే, తెలియదు. ఉన్నాయి ఇప్పటికీ. మణికందన్ అని కొట్టండి, మణికందన్ జీ అని కొట్టండి, ఆయన ఇట్లా అని ఓ లడ్డు తెచ్చి మీ చేతికి ఇస్తాడు. అదొక విద్య ఉంది. అలాంటి వాళ్ళు ఉన్నారు, నేను లేదనట్లే. 1500 సంవత్సరాలు బతికిన వ్యక్తి 34 సంవత్సరాల వ్యక్తిలా కనబడే వ్యక్తి కనబడతారు మీకు హిమాలయానికి వెళ్తే. 1500 సంవత్సరాలు ఉంటాయి ఆయన ఏజ్, చూడడానికి 35 yearsలా ఉంటారు. విద్యలు ఉన్నాయి, విద్యలు లేవని నేను చెప్పట్లే. కానీ మీరు ఇన్ని క్షేత్రాలు ఉండగా, ఇన్ని తీర్థాలు ఉండగా, ఇన్ని గుళ్ళు ఉండగా మీరు ఎందుకు అక్కడే ఉన్నారని ఎందుకు అనుకుంటున్నారు? మీలోనే ఉండగా అంటున్నా నేను.
అది ఫ్రాడా నిజమా అబద్ధమా పక్కన పెట్టేసేయండి. మణిదీపేశ్వర్ లేదని కొంతమంది, ఉందని కొంతమంది, ఆవిడ నాటకం ఆడుతుందని కొంతమంది, లేదు లేదు మహిమ ఉందని కొంతమంది, ఇన్ని చేస్తున్నారు కదా. వీటన్నిటి నుంచి ఫస్ట్ మీరు బయటికి రండి. బయటకు వచ్చి ఇందాక నేను చెప్పినటువంటి ఆ వ్యక్తి ఏదైతే పూర్తిగా నమ్మాడో ఆ పూర్తి నమ్మకం మీరు మీ పూజ గదిలో చూడండి అంటున్నా నేను. ఓకే గురుగారు, మీకు అర్థమైందా? అర్థమైంది. మీలోనే ఉన్న పరమాత్మ మీరు చూసుకోకుండా ఎక్కడెక్కడో పరుగులు పెడితే ఇప్పుడు ఆవిడ వాళ్ళందరూ రేపు ఉండదు, మరి పరిస్థితి ఏంటి? మీరనేవారు ఎప్పుడు ఒకటి ఉన్నారుగా, అవును, మీరనేవారు ఉన్నారు, మీలో అమ్మవారు ఉందిగా, ఫస్ట్ దాన్ని నమ్ముకోండి అంటున్నా నేను. ఓకే, అర్థమైంది. ఓకే గురుగారు, సో మాకున్న సందేహాలు అయితే చాలా బాగా మీరు క్లియర్ చేశారు. సో ఎక్కడెక్కడికో వెళ్తాం కాదు, ఫస్ట్ మన ఇంట్లో మనలో ఉన్న అమ్మవారిని నమ్ముకుని కనుక మనం నమ్మకంతో పూజ చేస్తే తప్పకుండా ఫలితం వస్తుందని కూడా చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.